తన జీవితానికి పెద్ద సమస్య తలెత్తబోతోంది. ఏంటి స్వామీజీ మీరు చెప్పేది? అవునమ్మా, నువ్వు తన కడుపున కాయబోయే కాయ గురించి అడిగావు. కానీ తన బ్రతుకే ప్రశ్నార్థకంగా మారబోయే సమస్య ఆ భార్యాభర్తల మధ్య రాబోతోంది. కొత్తగా పెళ్ళైన దంపతులు తొందరగా ముగ్గురవ్వాలని కోరుకుంటారు. కానీ ఆ ఇద్దరి మధ్యకి మరొక స్త్రీ మూడో వ్యక్తిగా రాబోతోంది. ఆ మనిషి రావడం వల్ల వాళ్ళ పచ్చని సంసారంలో మంటలు చెలరేగుతాయి. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది పిల్లల గురించి కాదు, రాబోయే ప్రమాదం గురించి. వాళ్ళ జీవితంలోకి రాబోయే స్త్రీ చాలా సమస్యలు సృష్టించబోతోంది. మిమ్మల్ని అందరినీ చిక్కుముడులో పడేయబోతోంది. ఆ చిక్కుముళ్ళు విడిపించుకోవడం ముందు ముందు చాలా పెద్ద సమస్యగా తయారవబోతోంది. అమ్మాయి జీవితం చాలా ఇబ్బందులు పాలవుతుంది. దాని గురించి జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ అమ్మాయిని కాపాడటం కష్టం. ముందు తనను ఆ స్త్రీ వల్ల వచ్చే ప్రమాదం నుండి తప్పించే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దాం. ఏంటి స్వామి మీరు చెప్పేది? వాళ్ళ జీవితంలోకి ఇంకొక స్త్రీ రావడం ఏంటి? తులసి ఆదిత్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు స్వామి. అలాంటి వాళ్ళ మధ్యలోకి ఇంకొక స్త్రీ రావడం ఏంటి? విధి నిర్ణయాలు ఎవరూ మార్చలేరమ్మా. వాటిని మనుషులు ఎదుర్కోలేరు. కొన్ని పరిస్థితులు అలా వస్తాయంతే. ఎవరి వల్ల ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. నేను చెప్పినట్టు జాగ్రత్తగా ఉండకపోతే ఆ అమ్మాయిని ఈ సమస్య నుంచి ఎవ్వరూ కాపాడలేరు. అర్థమైందా? అలాగే స్వామి. ఆ అమ్మాయి జీవితంలో ఏం జరగబోతుందో. మామా, ఫిగర్ అదిరింది మామా. పాపా, నీ పేరేంటి? అలా డైరెక్ట్గా పేరడిగితే ఎలా చెప్తుందిరా? ఒళ్ళెలా ఉంది? పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మొగ పగులుతుంది. అబ్బా, నీ సున్నితమైన చేతులతో మమ్మల్ని తాగుతానంటే మేము వద్దంటావా చెప్పు? దా, అలా లాంగ్ డ్రైవ్కి వెళ్తూ మమ్మల్ని నీకు నచ్చినన్ని సార్లు తాకుదు గాని. నీకు అసలు మేనస్ లేదా? అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇదేనా? లాంగ్ డ్రైవ్ అంటే పాప కంగారు పడుతుందిరా. పోనీ పక్కనే మా రూమ్ ఉంది, వెళదామా? యూ స్టూపిడ్స్. ఏంటి పాపా, ఏం చెప్పకుండా వెళ్తున్నావు? ఏంట్రా మీకు చెప్పేది? వదులు. రే స్టూపిడ్, వదలరా. చెప్పేది నీకే, మర్యాదగా వదులు.
హలో 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 నిన్నే. మీరు శివమణియా? శివమన్నా? ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంటే మీరేంటండి డ్రీమ్స్ లోకి వెళ్తున్నారు? మీలాంటి వాళ్ళని చూస్తే ఎవరైనా డ్రీమ్ లోకి వెళ్లాల్సిందే. చూడండి, మీరు ఇలాంటి ఊహల్లో ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఏడిపిస్తూ ఉంటారు. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి ఇన్ టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ రాలేకపోవచ్చు. మీలాంటి జనం కూడా మా డిపార్ట్మెంట్ కి సహకరించాలి. అర్థమైందా? జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళిపోతున్నారా? అవును, ఎందుకు? అంటే నేనింకా చాలా దూరం వెళ్ళాలి. అవునా? మీరు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడే నా హాస్టల్. సరే రండి, నేను డ్రాప్ చేస్తాను. పదండి. చేశావు నా ప్రాణం. ఇదేంటి అత్తయ్య తనలో తనే నవ్వుకుంటుంది? ఏమై ఉంటుంది? అడిగితే పోలా? ఏంటత్తయ్యా, ఇందాకటి నుంచి ఆ చీరనే చూస్తూ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏంటి, ఈ చీర నీకోసమే మావయ్య స్పెషల్ గా కొన్నారా ఏంటి? కాదే, ఈ చీర మా పెళ్లిది. ఈ చీరతోనే నేను పెళ్లి పీటల మీద కూర్చున్నాను. ఇది చూడగానే నాకు నా జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. నీకు తెలుసా, ఇలాంటి చీర నా పెళ్లి వరకు మా ఊళ్ళో ఎవ్వరికీ లేదు. పెళ్లి షాపింగ్ కి మా నాన్నతో వెళ్ళినప్పుడు 10 షాపులు తిరిగి మరీ ఈ చీర సెలెక్ట్ చేసుకున్నాను.
అప్పట్లో దీని రేటు చాలా ఎక్కువ. నాకు నచ్చిందని చెప్పి మా నాన్న నా కోసం కొన్నారు. పెళ్లికొచ్చిన వాళ్ళందరూ మా అత్తయ్యని మీ కోడల చీర చాలా బాగుంది, ఎంత రేటు, ఎక్కడ కొన్నారు అని తెగ అడిగారనుకో. కాలం చాలా త్వరగా గడిచిపోయింది. ఈ చీర కట్టుకుని 25 ఏళ్లవుతోంది. అయినా నిన్న మొన్న కట్టుకున్నట్టే అనిపిస్తోంది. 25 ఏళ్ల నాటి పెళ్లి చీరను ఇంత భద్రంగా దాచుకున్నావంటే నువ్వు నిజంగా చాలా గ్రేట్ అత్తయ్యా. ఇవాళ రేపు పెళ్ళైన 10 రోజులకే పెళ్లి చీర బరువు ఎవరు కట్టుకుంటారు దీన్ని అని వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తున్నారు. అలాంటిది నీ పెళ్లి చీరని నువ్వు ఇంకా గుర్తు పెట్టుకున్నావు అంటే నీ పాత జ్ఞాపకాలంటే నీకు ఎంత ఇష్టమో నాకు అర్థం అవుతుంది అత్తయ్య. నీ పాత జ్ఞాపకాలని చెక్కు చెదరనివ్వకుండా మళ్ళీ నీ పెళ్లి రోజు గుర్తుకు రావాలి అంటే నువ్వు 2 రోజుల్లో జరగబోయే నీ 25వ పెళ్లి రోజు వేడుకల్లో ఈ చీరనే కట్టుకో అత్తయ్య. అప్పుడు మీ పెళ్లి చూసే భాగ్యం మాకు కలగలేదు కాబట్టి రేపు మీరు ఈ చీర కట్టుకుని పీటల మీద కూర్చుంటే అప్పుడు మీ పెళ్లి ఎలా జరిగిందో మేమిప్పుడు చూసి ఆనందిస్తాం. బావుంటుందంటావా? ఖచ్చితంగా బాగుంటుంది. నీ పెళ్లి ఫోటో చూస్తేనే తెలుస్తుంది. మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. నువ్వు నాకు అంతలా చెప్పాలా అత్తయ్య? నీకు విలువైంది అంటే నాకు అంతకంటే విలువైంది. నువ్వేం కంగారు పడకు. దీన్ని నీట్గా ఐరన్ చేసి భద్రంగా నీకే అప్పగిస్తాను, సరేనా? సరే. మా అత్తయ్యకి పెళ్లి చేస్తావా? అంతకంటే ముందు మా అత్తయ్య చేతిలో నీ పెళ్లి చేస్తానుండు. నన్నే అత్తయ్యతో తిట్టిస్తానన్నావు కదూ, ఇప్పుడు చూడు అత్తయ్య నీ మీద కత్తులు నూరేలా చేస్తాను. పెళ్లి రోజు వేడుకలు ఘనంగా చేసి అత్తయ్య దగ్గర మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నావు కదూ, చెప్తా నీ పని. ఎస్. సింధు ఏంటి ఇంకా రాలేదు? ఈ టైం వరకు వచ్చేస్తానందే. ఎందుకు కంగారు పడతావు? దాని సంగతి తెలిసిందే కదా. అయినా అది చెప్పిన టయానికి ఎప్పుడొచ్చింది గనుక. ఏంటి చూస్తున్నారు? హాస్టల్ వచ్చింది, దిగండి. అప్పుడే వచ్చేస్తుందా? దిగండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ అండి. టైంకి మీరొచ్చి ఆ రౌడీ యదవల నుండి నన్ను కాపాడినందుకు. సమయానికి వచ్చి నన్ను కాపాడడమే కాకుండా మీ పని ఆపుకొని నన్ను ఇక్కడి వరకు డ్రాప్ చేస్తారు. నన్ను కాపాడినందుకు మీకు చిన్న ట్రీట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. మీకు కుదిరితే ఈవినింగ్ కాఫీ షాప్ లో కలుద్దామా? మరీ అంత ఓవర్గా థింక్ చేయకండి. ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడడం పోలీస్గా నా డ్యూటీ. నా డ్యూటీ నేను చేశానంతే. నిన్ను కాపాడమే కాదు, నీ ప్లేస్లో ఎవ్వరున్నా నేను అలాగే రియాక్ట్ అవుతాను. నాకెలాంటి ట్రీట్లు అవసరం లేదు. కనీసం మీ ఫోన్ నెంబర్ అయినా. దేనికి?
వాళ్ళు మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం చేస్తే మీకు ఫోన్ చేద్దామని. దానికి నా నంబర్ అవసరం లేదు. 100కి డయల్ చేస్తే పోలీసులు వస్తారు. ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళొద్దు. తోడుగా మీ ఫ్రెండ్స్నో మీకు తెలిసిన వాళ్ళనో తీసుకెళ్ళండి. టేక్ కేర్. బాయ్. ఏమైందే పోలీస్తో వచ్చావు? నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. మరి పోలీస్ నిన్నెందుకు డ్రాప్ చేసి వెళ్తున్నాడు? నేను కాలేజ్ నుంచి హాస్టల్కి బయలుదేరొస్తుంటే అలా టైంకి వచ్చి నన్ను కాపాడి ఇక్కడ డ్రాప్ చేశాడు. అలా వాళ్ళని కొడుతుంటే అచ్చం హీరోలా అనిపించాడే. చూడ్డానికి కూడా అలాగే ఉన్నాడు కదా. ఏంటే అతని వైపు అలానే చూస్తున్నావు? ఏంటి విషయం? లవ్ అట్ ఫస్ట్ సైటా? ఏమోనే, ఎన్ని రోజులు నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు. కానీ ఈ రోజు అతన్ని చూడగానే అదేనేమో అనిపిస్తుంది. లవ్ చేసినా పెళ్లి చేసుకున్నా ఇలాంటి వాడిని చేసుకోవాలి. మరీ అంత స్పీడ్ గా వెళ్ళిపోకు. అసలు అతను ఎవరో ఏంటో తెలియకుండా తొందరపడితే తర్వాత బాధపడాల్సి వస్తుంది. అసలే రోజులు మంచిగా లేవు. అతను ఎవరైనా సరే నాకు నచ్చాడు. లవ్ చేస్తే అతన్నే చేస్తాను, పెళ్లి చేసుకున్నా అతన్నే చేసుకుంటాను. అతను పడకపోతే పడేలా చేస్తాను. ఈ సింధు అందానికి పడని అబ్బాయా? నో వే. ముడతలు పడిన అత్తయ్య చీరని నీట్గా ఐరన్ చేసి రేపు ఫంక్షన్ లో అత్తయ్యతో కట్టిద్దాం అనుకుంటున్నావా తులసి? ఇంతకాలం నువ్వంటే పడని అత్తయ్య పెళ్లి రోజు మధుర జ్ఞాపకాలు, తీపి గుర్తులు అనే మాటలతో బురిడి కొట్టించి నీ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నావు కదూ. అత్తయ్యను మార్చి నాకు ఈ ఇంట్లో స్థానం లేకుండా చేద్దాం అనుకునే నీ ప్రయత్నం నాకు బాగా నచ్చింది. కానీ ఏం చేస్తాం, నీ ఆశలు అడియాసలుగానే ఉండిపోతాయి. నువ్వు రేపు వేడుకలు ఘనంగా చేసి శభాష్ తులసి అని అందరి ముందు అత్తయ్య పొగిడేలా చేయించుకుందాం అనుకుంటున్నావు. కానీ అసలు వేడుకల వరకు వెళ్లే ప్రసక్తే లేదు అని నేనంటున్నాను. పాపం పిచ్చి తులసి, అత్తయ్య దగ్గర చీర తీసుకుని ఐరన్ చేస్తున్నాను అని తెగ ఆరాటపడుతున్నావు. కానీ నీ గొయ్యి నువ్వే తీసుకుంటున్నావే. అయ్యో, గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయినట్టున్నాను. అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని చేసావు! అత్తయ్య పెళ్లి చీర ఐరన్ చేయమనిస్తే ఇలా కాల్చేసావేంటి? అత్తయ్యకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అత్తయ్య, అత్తయ్య! ఏంటి చెవు కూసిన మేకలు అలా అరుస్తావు? ఏమైంది? ఇది ఏం చేసిందో తెలిస్తే దీని పీక కోస్తాం. అంత పని అదేం చేసింది? నువ్వు ఎంతో జాగ్రత్తగా దాచుకున్నా పెళ్లి చీరని, ఏంటి నీ పెళ్లి చీరని కాల్చేసింది అత్తయ్య.